ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్ మమ్మీ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఫస్ట్ పొలంలో అయితే నాటేసాం కదండి. మళ్ళీ మేము పొలంలో మందు చల్లుతారు కదా, అది చల్లడానికి వెళ్ళాము. 1.5 monthకే చూడండి స్టెయిన్ అనేది ఎంత గ్రోత్ వచ్చేసిందో. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. మీరు వీడియో చూసేసేయండి. నేనైతే ఫస్ట్గా ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయానండి. ఇంటి నుంచి వెళ్తూ ఉంటే సైడ్స్ ఉన్న పక్కన పొలాలు వేశారు కదా, మొక్కజొన్న చేను, ఇంకా కందులు, ఇంకా చాలా వేస్తారు కదా అని అవన్నీ తీసుకుంటూ అలానే ఇంకా పొలం దగ్గరికి అయితే వచ్చేసాను. కాలువ దాటేసి ఇంకా నేనైతే చెరువు కట్ట పైనుంచి వెళ్తూ మనమైతే అన్ని పొలాలు అయితే చూపిస్తున్నాము. ఎంత బాగుంది కదండి చూడడానికి. అసలు ఆ నేచర్ చూస్తుంటేనే అబ్బా అనిపించేస్తుంది కదా. సో ఇంకా నేనైతే పొలంలోకి అయితే ఎంటర్ అయిపోయాను. నేను, మా మమ్మీ, మా పెద్దమ్మ, మా మామయ్య వాళ్ళు, మా అక్క కొడుకు, మా పిన్ని కొడుకు అందరు ఉన్నారు. సో ఇంకా వాళ్ళైతే పొలంలో మందు అయితే చల్లుతున్నారు. ఇంకా తూనీగలు అంటారంట, అవి నాకు తెలియదు అవి ఎలా ఉంటాయో. అవి వాళ్ళు మా మమ్మీ అయితే ఇప్పుడు అవి ఇట్లనే తీసేస్తుంది. అదనేది ఎక్కువ పెరిగితే పొలం అనేది సరిగ్గా రానివ్వదంట. అవైతే మమ్మీ అయితే తీసేస్తుంది. మమ్మీ, మా పెద్దమ్మ అయితే అవన్నీ తీసేస్తున్నారు. వీళ్ళు ఒక వర్క్ చేస్తున్నారు, మా మామయ్య వాళ్ళు పిండి చల్లుతున్నారు పొలంలో. మమ్మీ అయితే తొనిగలు మొత్తం తీసేసి, మమ్మీ చూడు ఎట్లున్నాయో అని నా దగ్గరికి అయితే వచ్చి అయితే చూపించేస్తుంది. నాకు తొనిగలు అంటే తెలియలేదు, ఇవేనంట అండి. పొలం అనేది ఎక్కువ గ్రోత్ అనేది రాణించదంట, అవే మొత్తం స్ప్రెడ్ అవుతాయి అంటాం. సో అందుకని మొత్తం అయితే వాళ్ళైతే తీసేస్తున్నారు. తీసేసిన తర్వాత మేమైతే పొలంలో అయితే మందు చల్లేసి మళ్ళీ మాకు ఇంకొక సైడ్ ఉందండి, ఇంకొక సైడ్ చల్లడానికి కూడా వెళ్ళాము. మమ్మీ అయితే ఎట్లా కూర్చుందంటే అని సైలెంట్గా అయితే కూర్చుంది అని తొనిగలు అయితే తీసేసి. మమ్మీ మాత్రం అక్కడ తొనిగలన్నీ తీసేసి పక్కనున్న గడ్డి మాత్రం తీసుకుంటూ కూర్చుంటుంది. వాళ్ళేమో ఇంకా మేము మళ్ళీ పక్కనున్న పొలంకి వెళ్ళడానికి మేమైతే వెళ్తున్నామండి. గడ్డి చూడండి, అసలు కాలు పెట్టడానికి కూడా రావట్లేదు, ఫుల్గా పెరిగింది. చూసుకుంటూ నడవాల్సి వస్తుంది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మా అన్నయ్య సడన్గా జోక్ వేశాడు, అక్కడ పాము ఉంది జాగ్రత్తగా రా అని. పాము ఉందనేసరికి లగెత్తరో అన్నట్టు మేమైతే ఉరికిపోయాము. పామేమో కానీ నాకు మాత్రం ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందని అదొక టెన్షన్ ఎక్కువైపోయింది. ఫోన్ కింద పడేస్తే ఇంకా మళ్ళీ మనకి ఇంటికి వచ్చాక మహాభారతం ఉంటుంది. సో ఫోన్ అయితే కేర్ఫుల్గా పట్టుకొని లగెత్తరో అన్నట్టు ఉరికి. మా పెద్దమ్మ అయితే చాలా ఎక్స్పర్ట్ పొలంలో, ఎప్పుడు ఏ టైంలో ఏం చల్లాలో అని. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు 24 hours పొలంలోనే ఉండి వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి బాగా తెలుసు. సో మా పెద్దమ్మ అయితే ఎట్లా చల్లాలని కూడా వాళ్ళ చెప్తుంది. ఇంకా నెక్స్ట్ మమ్మీ, మా పెద్దమ్మ అయితే అందరు తీసుకొని వెంటనే ఇంక అందరు చల్లేస్తున్నారు. ఎందుకంటే ఎండలు అయితే చాలా ఉన్నాయి కదా. ఇంకా అప్పుడే మనకైతే రైస్ అనేది, బియ్యం అనేది స్టార్ట్ అవుతున్నాయి. నేను చూపిస్తాను. ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా వీటిని పట్టుకొని చూస్తుంటే. ఇంకా పొలంలో అయితే మేమైతే అందరం చల్లేసి ఇంకా వెళ్ళామని అనుకుంటున్నాము. అనుకున్న టైంలోనే నాకు మాత్రం బియ్యం స్టార్ట్ అయ్యేదైతే మంచిగా కనిపిస్తుంది. మీరు కూడా చూపిస్తాను. నేనైతే ఒక వీడియో కోసం వాక్ చేశానండి. పక్కన ఆ గాలి వస్తుంది చూడండి, ఆ గాలి వచ్చే టైంకి నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందుకోసమే నేను జస్ట్ వాక్ చేశాను అంతే. అక్కడ వాటర్ పోతూ ఉన్నాయి కింద డౌన్లో. ఆ మూమెంట్ కోసం నేను ఇలా వెళ్ళి ఇట్లా తిరిగేసి వచ్చాను. చాలా బాగా నచ్చింది. నేను ఇందాక చెప్పాను కదా అండి, బాగా రైస్ అయితే వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే మనం కట్ చేయాల్సిందే చైన్. చూడండి విధంగా క్లారిటీగా 1.5 month 2 monthsకే బియ్యం అనేది వచ్చేస్తుంది. ఇంకా ఒక 1 month అయితే మనమైతే మొత్తం మిషన్ పెట్టి కట్ చేయాల్సింది. నేను ఆ వీడియో కూడా తీసుకుంటాను. ఇట్లా మొత్తం వేసిన తర్వాత మనం నాటిన చైన్లో మళ్ళీ మనమే ఆ బియ్యం
వచ్చిన తర్వాత చూస్తుంటే ఆ థ్రిల్లింగ్ మాత్రం చాలా ఉంటుంది. చూసారు కదా ఆ గట్ల పొంటి గడ్డి ఎలా పెరిగిందో, ఎట్లా నడవాలో అర్థం కావట్లేదు. అందుకోసమే మేము చూసి చూసి జాగ్రత్తగా నడుస్తున్నాము. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అక్కడున్న వెదర్కి, ఆ గ్రీనరీకి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ ఇంకా 1 మంత్ అయితే ఆ గ్రీనరీ కూడా ఉండదు, మొత్తము ఒట్టిగా అయిపోతుంది. బియ్యం అనేది మనం కట్ చేయించాలి. నేను ఆ వీడియో మాత్రం పక్కా తీసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే పక్కాగా ఏం చేయాలో తెలుసు కదా, గంట మాత్రం కొట్టండి. ఇంకా మా వెనకాల వచ్చేది మాత్రం మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, వీళ్ళంతా 1 by 1 అందరూ అయితే వస్తున్నారు పొలంలోకి చూడడానికి. చైన్ మంచిగా ఉందా లేదా, ఇంకా వాటర్ పెట్టాలా వద్దా అని. మనం చైన్ బంద్ చేసే ముందు ఒక 10 days 15 days ముందు వాటర్ అందులో ఉంచొద్దు, తీసేసేయాలి. ఇంకా తీసేసిన తర్వాతకి మనకి ఇంకా బియ్యం ఇంకా మనం కట్ చేయించాలి అనుకునే టైంలో ఇంకా వాటర్ ఉంచకుండా ఇంకా మిషన్ అయితే తీసుకొచ్చి పెట్టేశారు. మీకు వీడియో నచ్చితే పక్కాగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.